ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 2వ తేదీ. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము. అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము. తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము. పడద్రోయబడినను నశించువారము కాము. 2వ కొరింథీ 4వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రముఖ స్కాట్లాండ్ ప్రసంగికుడు జార్జ్ మ్యాథెసన్ త్వరలో అంధుడు కాబోతున్నాడని ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి చెప్పినప్పుడు ఆయన ఈ చక్కని మాటలు రాశాడు. నన్ను విడువని ఓ ప్రేమ, అలసిన నా ప్రాణము నీపైనే ఆనుకుంటుంది. అలాగే నా వేదనలో నన్ను వెతికే ఆనందమా, నీ నుంచి నా మనస్సును మూసివేయలేను. వర్షంలోనే ఇంద్రధనస్సును నేను కనుగొంటాను. ఆయన కలం నుండి జాలువారిన ఈ మాటలు వినండి. పరిస్థితులు చీకటిమయంగా ఉన్న సమయాలు ఎన్నో ఉన్నాయి. ఎంత చీకటి అంటే నిరీక్షణ కోసమే నేను నిరీక్షించాల్సి వచ్చేది. ఎంతో కాలంగా తీరని కోరిక వల్ల కలిగే బాధ ఒకటి ఉంటుంది. కానీ నిరీక్షణ కోసమే ఎదురు చూడడం, మేలు జరుగుతుందన్న ఆశ రవ్వంత కూడా లేనప్పుడు నిరాశ చెందకపోవడం, కిటికీ వెలుపట నిశిరాత్రి తప్ప మరేమీ లేకపోయినా నక్షత్రాలు కనిపిస్తాయిలే అన్న ఆశతో కిటికీ తెరిచి ఉంచడం, నా హృదయంలో ఏదో తెలియని వెలితి ఉన్నప్పటికీ దాని స్థానంలో అల్పమైన దానిని నింపకపోవడం, అదే ఈ విశ్వంలో అన్నిటికన్నా ఘనమైన సహనం. అతడే తుఫానులో ఉన్న యోబు, మోరియా దారిలో వెళుతున్న అబ్రహాము, మిద్యాను అరణ్యంలో ఉన్న మోషే, గెత్సెమనే వనంలోని మనుష్య కుమారుడు. జడివానలో ఇంద్రధనస్సును చూడగలిగేదే సిసలైన విశ్వాసం. కానీ ఇంద్రధనస్సు ఏర్పడాలంటే తుఫాను, మేఘం కావాలి. జార్జ్ మ్యాథెసన్ పసిబిడ్డలాంటి విశ్వాసాన్ని అలవర్చుకున్నాడు గనుక అతని సాక్ష్యం లక్షలాది మందికి దీవెనకరంగా నిలిచింది. మరి ఏం చేద్దాం? తాపిగా కూర్చొని చెబుదామా? చీకటి పడింది, ఇది పగటి సమయం కాదని. సాయంకాలపు సందె చీకటి కనుమరుగవుతున్న వేళ పట్టపగలు కనబడని నక్షత్రాలు ఆకాశంలో కనువిందు చేస్తుండగా, నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.